పవన్ కళ్యాణ్ గారి జనసేనలో మీరు ఏమైనా జాయిన్ అవుతారా? అలాంటి ఆలోచన కానీ అసలు మీ అభిప్రాయం ఏంటి? అంటే నేను ఇంకోటి మీకు చెప్పాను, నేను లైఫ్లో డెస్టినీని చాలా బిలీవ్ చేస్తా. ఎవ్వరూ కూడా నోబడీ ఆన్ దిస్ ఎర్త్ ఈ క్షణం గురించి మాట్లాడగలం, అయిపోయిన క్షణం గురించి మాట్లాడగలం, నెక్స్ట్ సెకండ్ గురించి మాట్లాడలేం, చెప్పలేం. నాకు ఇది నచ్చింది, నేను ఇలాగే చేస్తా, ఇలాగే ఉంటా అనేది మటుకు అనొచ్చు, కానీ జరుగుద్దా లేదన్న గ్యారంటీ లేనే లేదు. సో అందుకే నేను ఎప్పుడు కూడా ఫ్యూచర్ నేను జాయిన్ అవ్వచ్చా, అయ్యే అవకాశం ఉందా, యాక్ట్ చేస్తానా, చేసే అవకాశం ఉందా, దాని గురించి నేను ఎప్పుడూ మాట్లాడలేను, బట్ చెయ్యను అని చెప్పలేను. ఇప్పటి వరకు ప్రస్తుతానికి నేనున్న సిచ్యువేషన్, నేనున్నంత వరకు నేనైతే పవన్ కళ్యాణ్ గారి పార్టీలో నేనైతే ఇప్పుడున్న సినారియోలో నేనైతే జాయిన్ కాను. ఎందుకంటే నాకు ఆయన కన్సిస్టెంట్ పొలిటీషియన్గా నాకు ఎప్పుడు కనబడలే, ఇప్పుడు కూడా కనబడలే నాకు. సభలు పెడుతున్నారు ఆయన, అంటే సభలు పెట్టినంత మాత్రాన ఐ కాంట్ సే దట్ హీ కెన్ బి ఎ గుడ్ పొలిటీషియన్. ఆయన చాలా మంచి హీరో, నాకు ఆయన సినిమాలు చాలా ఇష్టం. ప్రతి సినిమా ఆయన ఈ రోజుకి కూడా రిలీజ్ అయితే నేను వెళ్ళి థియేటర్లో వెళ్ళి చూసేసి వస్తాను, నేను నా పిల్లలు వెళ్ళి చూసేస్తాము. బట్ యాజ్ ఎ పొలిటీషియన్ నాకు ఎప్పుడు కూడా ఆయన అంత స్ట్రాంగ్గా కనిపించలేదు. అండ్ ఇంకొకటి నేను ఫీల్ అయ్యేది ఏంటంటే కొత్తగా పార్టీలు పెడుతున్నారు చాలామంది. నేను పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పటం లేదు, ఆయన చాలా పెద్ద హీరో, చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు ఆయనకి, దాని గురించి నేను అనడం లేదు. కానీ ఎవరు పార్టీ పెట్టినా మీరు ఎందుకు పార్టీ పెడుతున్నారు, ఉన్న పార్టీలు నాకు నచ్చలేదు, ఉన్న లీడర్స్ మాకు నచ్చలేదు, వీళ్ళు సరిగ్గా ఇది చేయటం లేదు కాబట్టి నేను పార్టీ పెడుతున్నాను, నేను ఏదో మంచి చేయాలనుకుంటున్నా అంటున్నారు, నా ఎజెండా ఇదని మీరు పెడుతున్నారు. పెట్టిన తర్వాత ఎవరన్నా కూడా మిమ్మల్ని నమ్మి 10 మంది ఓట్లు వేస్తున్నారు, అవునా కదా? ఓట్లు వేసిన తర్వాత ఈ పార్టీ ఇలాగే ఉండాలి. ఏమైపోతుంది, ఓడినా గెలిచినా నువ్వు 2 సీట్లు గెలిచావా, 1 సీటు గెలిచావా, ఆ 1 సీట్తో నువ్వు ఫైట్ చేయాలి, నీకు కావాల్సింది తెచ్చుకోవడానికి ప్రయత్నించాలి. అది జరగట్లే ఎక్కడా కూడా. మోస్ట్లీ ఏమైపోతుంది, వీళ్ళు వెళ్ళిపోయి రేపు ఎవరైతే పార్టీ గెలుస్తుందో ఆ పార్టీలో జాయిన్ అయిపోతున్నారు, వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాం అంటున్నారు. మీరు జాయిన్ అయిపోతున్నారు, మీకు ఓట్లు వేసిన ఎవరైతే మిమ్మల్ని నమ్మి 10 మందే ఓట్లు వేశారు, వాళ్ళు కూడా మీలాగా స్ట్రాంగ్గా వీళ్ళు సరిలేదని కదా మీకు వేశారు. మిమ్మల్ని నమ్మేస్తే మీరు ఎట్లా వెళ్ళి ఇంకో పార్టీలో జాయిన్ అవుతారు? అంటే మీరు పీఆర్పీ గురించి చెప్తున్నారు. నాట్ ఓన్లీ పీఆర్పీ, మెనీ పార్టీస్. ఒక పీఆర్పీనే జరిగిందా ఏంటి? ఆ మధ్య పీఆర్పీనే జరిగింది. నార్త్లో ఎన్ని పార్టీలు జరగలేదు, ఇంకెన్ని జరగలేదు. నేను అనేది అట్లీస్ట్ మా పార్టీ ఇలాగే ఉంటుంది, మాకు ఇది కావాలి అని మీరు ఫైట్ చేసే ప్రసక్తే కనబడదు. వీళ్ళు వెళ్ళిపోయి ఆ పార్టీలో జాయిన్ అయిపోతారు. సో పవన్ కళ్యాణ్ గారు అలా చేయకుండా ఉంటే బాగుంటుంది. ఆయన వాట్ ఎవర్ ఇప్పుడు ఆయన ఏం చెప్పి పార్టీ పెట్టారో, ఏం చేయాలనుకుంటున్నారో ప్రజలకి, అది ఎంతవరకు చేయగలనా చేయలేకపోయినా ఆ పార్టీని పార్టీగా ఉంచితే బాగుంటుంది. ఇంకొకరు తెలిపోయి జాయిన్ అయిపోయి వాళ్ళకి క్యాంపెయిన్ చేసి, ఇప్పుడు ఇదే పవన్ కళ్యాణ్ గారు బీజేపీకి సపోర్ట్ చేశారు భయంకరంగా. ఇప్పుడు ఇదే పవన్ కళ్యాణ్ గారు బీజేపీ తప్పు అంటారు, ఇదే పవన్ కళ్యాణ్ గారు లేదు ఇంకొకరు ఎవరో అట్లా చేస్తారు, ఇంకో పొలిటీషియన్ కూడా అట్లాగే ఈ రోజులో తప్పు అంటారు, ఈ పార్టీలో ఉంటారు, నెక్స్ట్ డే ఇంకో పార్టీలోకి వెళ్ళిపోయి ఈ పార్టీ రైట్ రాంగ్ అంటారు. సో అలాగా కాకుండా ఇప్పుడు అంటే విధానపరంగా ఇప్పుడు ఇంకా అబ్జర్వ్ చేస్తున్నారు, ఆయన ఇంకా కంటెస్ట్ చేయలేదు కదా, చేయలేదు. అదే అంటున్నారు, ఈ పార్టీ స్టార్ట్ చేసేటప్పుడు కంటెస్ట్ చేస్తారని అనుకున్నాము, అప్పుడు అవ్వలేదు, ఆయన మాట్లాడారు. తర్వాత వెళ్ళి బీజేపీ మోడీ గారు సూపరు, మన చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళని సపోర్ట్ చేశారు, వాళ్ళకి క్యాంపెయిన్ చేశారు. ఆ తర్వాత ఇప్పుడు ఇప్పుడు సపరేట్గా మళ్ళీ నేను నా పార్టీ సపరేట్గా కంటెస్ట్ చేస్తుందని చెప్పారు. ఏదన్నా కావచ్చు, ఆయన రేపు ఫ్యూచర్లో మేబీ ఆయన చాలా పెద్ద పొలిటీషియన్ కూడా అవ్వచ్చు, దట్స్ దేర్. అంటే ఇప్పుడు ప్రస్తుతానికైతే నాకు అంత స్ట్రాంగ్గా నాకు కనిపించలేదు. సో నేను ప్రస్తుతానికైతే ఇప్పటికైతే నన్ను అడిగితే నేను జాయిన్ అవ్వననే, ఆయన పార్టీలో నేను జాయిన్ అయ్యే అవకాశం లేదని నేను చెప్తాను నా వరకు. అంటే నేను జాయిన్ అయితే ఎంత, అవ్వకపోతే ఎంత, ఆయనకి కానీ ఆయనకి జాయిన్ అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు. బేసికల్గా నా పర్సనల్ ఫీలింగ్ చెప్తున్నా అది. ఇంకా ఇలాంటి మంచి ప్రోగ్రామ్స్ ముందు మీరు చాలా చూడడానికి మీరందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్.